చేస్తా, ఓ మంచిని బతికిస్తా, 10 మందికి ఎక్కడికి వస్తా అనేటోళ్ళు ఎవరన్నా ఉన్నారా ఆదిలాబాద్ లో? ఉన్నారు. మన మాజీ ఎమ్మెల్యే జోగురామన్న గారి కానివ్వండి, మరి ఇప్పుడు కంది శ్రీనివాస్ రెడ్డి అని కాంగ్రెస్ కు పోటీ చేసిన వ్యక్తి కానీ, ఏం చేస్తున్నారు? కంది శ్రీనన్న మంచి కాన్సెప్ట్ ఉన్న పర్సన్ అతను. ఎట్లా అంటే అతను ఎన్ఆర్ఐ, మనకు మంచి ఆదిలాబాద్ జిల్లాలో పుట్టి పెరిగిన వ్యక్తి. తను అమెరికాలో పోయి పెద్ద కోట్ల రూపాయలు సంపాదించి ఎన్నో కంపెనీలు పెట్టి మంచి ఒక ప్లానింగ్ ఉన్న వ్యక్తి. అతను ఫస్ట్ టైం పోటీ చేసినా కానీ మంచి ఓట్లు కూడా తీసుకొచ్చుకున్నాడు. కాకపోతే ఏంటంటే పార్టీలు అనే పేరుతోటే ప్రాబ్లం అయింది దానికి. కానీ నిజంగా చెప్తే కండిషన్ అనే వ్యక్తి కూడా చాలా బ్రిలియంట్ పర్సన్. ఎందుకంటే ఒక ఎడ్యుకేటెడ్, వేరే రాజకీయ నాయకులకి ఏమో సంపాదించుకోవాలి, అన్ని దొంగ పనులు చేయాలి, ఏమో చేయాలి, రాజకీయంలో అన్ని వాళ్ళ సొంత పనులు చేసుకోవాలి, వాళ్ళ సొంత పిల్లల్ని ఎమ్మెల్యే చేసుకోవాలి, చైర్మన్లు చేయాలి, మినిస్టర్లు అని ఆశ ఉంటుంది. కానీ కండిషన్ అనే వ్యక్తి చదువుకునే వ్యక్తి. ఆయన కాన్సెప్ట్ కూడా ఏముండే మా దగ్గర సేమ్ ఇట్లనే కూర్చున్నాడు ఎమ్మెల్యే చేసేటప్పుడు. ఆయన ఏముండే అంటే మనం ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు, రియల్ గా చెప్తున్నాం మనము. అతను మాత్రము అనే ప్లానింగ్ ఏముండే అంటే ఒకవేళ ఎమ్మెల్యే గెలిస్తే పార్టీకి సంబంధం లేకుండా అనే ఒక ఇనిషియేటివ్ పెట్టి ఇక్కడ ఒక 1000 మందికి, నా ఆదిలాబాద్ జిల్లాలో 1000 మందికి పేదోళ్ళకి నేను ఒకటి మంచి ఇనిషియేటివ్ పెట్టిస్తాం. ఏదైనా జాబ్ ఇన్ఫర్మేషన్ సంబంధించి ఐటీకి సంబంధించింది అని ఉండే కంపల్సరీ ఒక గోల్ ఉన్నది ఆయనకు. ఇంకోటి ఒకటి స్కూల్, ఒకటి పెద్ద ఎత్తున మంచి స్కూల్ పెట్టి మా జిల్లాను మొత్తం తెలంగాణలో కానీ ఇండియాలో వల్ల నా సొంత డబ్బులు నా సొంత ఫ్రెండ్స్ కూడా చేస్తాను ప్లానింగ్ ఉండే. అది ఎట్లా అంటే పార్టీల పరంగా పోతే పార్టీల పరంగా మనం కామెంట్ చేసిన వేస్ట్. అది పార్టీకి పోతే ఎవరు చేసిన తప్పకి ఎవరో బలవుతారు. కానీ సొంత వ్యక్తి మాత్రం చాలా చాలా సౌమ్యమైన వ్యక్తి. ఆయనకు మన ఎమ్మెల్యేగా పోటీ చేసిండు, ఓట్లు కూడా బాగానే వచ్చినాయి అంటున్నావు. ఇప్పుడు ఆయన పదవిలో లేడు, అయినా ఇంకేమన్నా జనాల కోసం తిరుగుతున్నట్టుగా, జనాల కోసం తారాడుతున్నట్టుగా ఏమన్నా ఉన్నాడు ఆ జనాలల్లా? ఆయన జనాలు ఉన్నాడు. ఆయనకు పార్టీలకు సంబంధం లేకుండా ఆయన సొంత జేబులోకి వెళ్ళి డబ్బులు పెట్టుకునే వ్యక్తి కండిషన్. ఓడిపోయినాక అమెరికా వెళ్ళిపోతున్నాడు, వెళ్ళిపోయినా ఉన్నాడు, అడగవా తాత ముచ్చట? మైపాల్ కోయిలాగా చిన్న సన్న కోయిలాగా ఏం కాదు. ఇప్పుడు కాదు తాత, ఓడిపోయినాక ఇంకేం పని, నన్ను ఓడగొచ్చిర్రు. ఇప్పుడు కేసీరావయ్య అమ్మ నన్ను కామారెడ్డిలో నన్ను కన్ను పెట్టి ఓర చూపు చూసిర్రు, నన్ను ముఖ్యమంత్రి పదవికి వెళ్ళి ఉడవీకిర్రు. అమ్మ నా గద్దె దింపుతారు మీరు అని ఇక పండుకోరు మీరు, నేను మాత్రం బాయికాడనే పండుకుంటా అని తమాషగా పక్కేసుకుంటూ బాయికాడ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లా. అంటే నేను ఏమంటున్నా అంటే ఓడిపోయినాక ఇక ధ్యాస ఉండదు, ప్రేమ ఉండదు, గింత పని చేసేది అనేది ఉంటది. ఇప్పుడు మరి కంది శ్రీనివాసరెడ్డి కూడా ఓడిపోయిండు, ఓడగొట్టిరు జనాలు. సరే జనాలు ఓడగొట్టిందంటే ఇప్పుడు వాళ్ళు కొంతమంది ఏమంటారు అంటే మునుపు ఉన్నదానికంటే ఇప్పుడు ఎక్కువ నూకు వచ్చింది కాంగ్రెస్ అనేది అనుకొస్తుర్రు. మరి పదవి లేకపోయినా ఇంకేమన్నా జనాల కోసం ఏమైనా తారాడుతుండా? అమెరికా వెళ్ళిపోయిండా? ఆయన ఎక్కడికి పోలేదు, ఆయన ఇక్కడనే ఉన్నాడు. అమెరికా పోలే అంటే ఆయన బిజినెస్ పరంగానే పోకడవచ్చు, అది కామన్. గానీ ఆయన ప్రధానికి ఈయనే ఉన్నాడు. ప్రతి విషయానికి అది నిన్న సెటిల్మెంట్ కాదన్న బిజినెస్ అనేది సెటిల్డ్ ఆయన యుఎస్ కంపెనీ జాబ్స్ కాబట్టి అక్కడన్నాడు. మీకు ఇంకో విషయం తెవాలంటే అసలు మెయిన్ బట్టలు ఇప్పాలన్నా బట్టలు వేయాలన్నా మైపాలన కావాలి మెయిన్. అసలు ఎవరిని తాతకు భయపడని వ్యక్తి అంటే మైపాలన్న. అది ఎందుకో దరిద్రం గానీ ఇంత అది ఆయనకు మహిపాలన్నకి నాకేం ఏం సంబంధం లేదు, యూట్యూబ్ లో వస్తా కాబట్టి చెప్తున్నా. మహిపాలన్న అనే వ్యక్తి ఇవాళ అసలు ఎక్కడికో పోవాలి. ఈయనకున్న తెలివి 119 ఎమ్మెల్యేల సగం మందికి లేదు. ఆయనకున్న ధైర్యం లేదు. నేను ఓపెన్ గా చెప్తున్నా, ఆయనతో నాకేం పని లేదు, నేను ఎవరికి భయపడే వ్యక్తిని కాదు. కానీ ఎందుకంటే చెప్పన్నా, ఒక్కసారి బంగ్లాదేశ్ లా ఒక హిందువుల మీద చాలా అరాచకం జరిగితే వీళ్ళందరూ నోర్లలో ఏమో పెట్టుకొని మూసుకుంటే తను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు మైపాలన్న. కానీ నిల్చోని ప్రతి హీరోయిన్ వాళ్ళు 100,000 కోట్లకు ఉండరు, వాళ్ళు తలుచుకుంటే గంటల జైలు వేపిస్తారు. ఇవ్వని తాతకు భయపడలే. అప్పుడు కేసీఆర్ నీళ్ళు వేపించిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా నేను చూసినా కదా, అన్న దగ్గర న్యాయం నిజాయితీ ఉన్నది. మైపాల్ దగ్గర నాకు ఆయన ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. ఇవాళ యూట్యూబర్ పెట్టుకొని ఎంతో మంది 100,000 బ్లాక్ మెయిల్ చేసుకుంటా వాళ్ళు పబ్బం గడుపుకుంటారు. కానీ అన్న మాత్రం చూస్తున్నా కదా, ఎప్పుడు మాట్లాడినా ప్రజలల్లా ఫుల్ యాక్టివ్ ఉండే పర్సన్, నిజం మాట్లాడు. ఇవాళ నిజం ఎవరు మాడుతున్నారు అన్న? ఒక్క ఎమ్మెల్యే మాట్లాడే దమ్ముంది ఎవరికన్నా? లేదు కదా. ఏ నిజం ఒప్పుకోడు. రేవంత్ రెడ్డి దగ్గర కూర్చొని మా నియోజకవర్గంలో ఈ కష్టం ఉందని పోయి ఎమ్మెల్యేలు ఎవరన్నా అని ఎవరికి కలుస్తాడా? ఈయన మైక్ ఉంటే చాలు మైపాలన్న. నేను చెప్తున్నా కదా,
అన్ని అబద్ధాల ప్రభుత్వాల చాలా కష్టంగా ఉన్నది కాబట్టి తాత ఇప్పుడు కంది శ్రీనివాసరెడ్డి ఇక అన్నారట ఇది ఏముంది ఓట్ల పండుగ అయిపోయినాక మళ్ళీ పోయి అమెరికాలోనే ఉంటాడు అనేది కూడా గుసగుస నడిచిందట. ఇప్పుడు ఆయన జనాలనే ఏమన్నా సేవా కార్యక్రమాలు ఏదో చేస్తుండు అనేది కూడా అక్కడక్కడ అంటుర్రు. ఏం చేస్తుండే ఆయన, నువ్వేమంటావు? అని యాక్చువల్గా మీకు చెప్తున్నా కదా, కంది శ్రీన్ అన్నకు ఏ పార్టీకి సంబంధం లేదు. ఆయన కాంగ్రెస్కి వెళ్ళి ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయింది, కానీ యాక్చువల్గా ఆయన ప్లానింగ్ అంతా వేరే. డబ్బున్న వ్యక్తులకు, మంచి హోదా ఉన్న వ్యక్తులకు, మంచి చదువుకున్న వ్యక్తులకు ఏ దోపిడీ దొంగతనం అవసరం లేదు, ఏం లంగతనం అవసరం లేదు, ఆయనకి ఏం పైరవులు అవసరం లేదు. ఇప్పటిదాకా కూడా ఆయన క్యాబిన్ కు ఎన్నో లంగ కేసులు పోతే నీకు ఆ పని చేపిస్తా ఈ పని చేపిస్తాను. ఆయన ఎవరి దగ్గర 100 రూపాయలు తీసుకోడు, చీటింగ్ పనులు చేయడు, ఏం చేయడు. మళ్ళీ ఇంకొకటి, ఆయన గెలిచినా ఓడినా ఇలా నా ఆఫీస్కి ఓన్రి రోజు ఎంతమంది ఉన్నా తెలియదు, మేము ఎప్పుడు పోలే తినలే, కానీ ఆఫీస్ చూసినాం మా సార్లా. ఎప్పుడు ఆఫీస్కి అయినా నిండుగా పేదోళ్ళ కోసం, అక్కడ కులాలు మతాలు ఏం సంబంధం లేని దగ్గర ఎక్కడెక్కడ తిరిగే పేదోళ్ళ కోసము మంచి క్యాటరింగ్ ఇచ్చి మంచి భోజనం చేపించే వ్యక్తి అంటే ఆయన కంది శ్రీన్ అన్న. ఓడిపోయిన తర్వాత కూడా ప్రజల్లో ఉండి కూడా సేవ చేసే వ్యక్తి కూడా అన్నదేం అనే విషయం. రాజకీయం పక్కకు పెట్టాలి. రాజకీయం పెడితే ఏమవుతుంది అంటే వాళ్ళు చేసే తప్పు గీనే బలవుతాడు. కానీ తాత నాకు ఇక్కడికి వెళ్ళి మెరుస్తుంది, గుండె లోతులకి వెళ్ళి ఉరికొస్తుంది. ఎందుకంటే చెదిరిన మేఘమే మనిషి జీవితం చేసిన త్యాగమే ఇలలో శాశ్వతం అనే ఒక్క పదాన్ని పట్టుకొని ఆయన ఇయ్యాలా. నేను జనాల కోసం, ఇప్పుడు కోట్లాది మంది కోటీశ్వరులు లక్షాధికారులు ఎంతో మంది ఉన్నారు, కానీ పిల్లికి బిచ్చవేయని వాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ 1000 రూపాయలు సంపాదించిన మనిషి మానవత్వం ఉన్నోడు అందుకెళ్ళి 100 రూపాయలు జనాల కోసం ఖర్చు పెడతాడు. కానీ ఇవాళ ఏం పేరు అంటే హరీష్ కుమార్ మాట ఇంటే నాకు ఒక పాట అదికి వచ్చింది తాత. మచ్చలే నీ మనిషి వన్నా మా కంది శ్రీనన్న, నిజమేనా? మచ్చలే నీ మనిషి వన్నా మా కంది శ్రీనన్న, నిజమేనా? కాంగ్రెస్ మచ్చ ఉంది, మరి కాంగ్రెస్ ఉంటే ప్లస్ ఇండిపెండెంట్ ఉంటే ప్లస్ అడుగు ఒక మచ్చట. కాంగ్రెస్ కున్న మచ్చలు కాంగ్రెస్ ఉన్న మచ్చలు నాకు అంటుతాయి. ఆయన బాధ అంతా అదే. ఆయనకు సొంతగా మంచి బేస్ ఉన్న వ్యక్తి 100%. ఈయన అనే వ్యక్తికి రేపు మీరు ప్రజలు, ఎందుకంటే ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆయనకు రాజకీయ అనుభవం లేకుండా ఏమున్నా గన్ని ఓట్లు తీసుకొచ్చిందంటే అది నాటే జోక్. ఎందుకంటే ఆయన స్వచ్ఛమైన గుణము నీదన్నా మా కంది శ్రీనన్న, నిజమేనా? మంచిదా? అతని మాటల్ని ఏకీభవిస్తున్నా. మచ్చలే నీ మనిషి వన్నా మా కంది శ్రీనన్న, ఈ పదానికి ఓటు పడ్డాయి. స్వచ్ఛమైన గుణము నీదన్నా మా కంది శ్రీనన్న. ఎన్ఆర్ఐలంతా రావాలి, ఆదర్శంగా తీసుకొని ఇట్లా దత్తత తీసుకోవాలి. ఆదిలాబాద్కి వెళ్ళి ఎంతమంది అమెరికా పోయినరో, యూరప్ పోయిర్రో, జర్మనీ పోయిర్రో, ఆస్ట్రేలియా పోయిర్రో. అన్న ఎకరాలు కొనుక్కొని ఇల్లు కట్టుకున్నాడు కాదు. ఇక్కడ కూడా కొంత చూడండి, పేద బిడ్డలు ఉన్నారు. మీ ఊర్లో రోడ్ వేపియండి, మీ ఊర్లో స్కూల్ కట్టియండి. అన్ని ప్రభుత్వం చేయాలంటే కొన్ని కావు. ఉన్న పుట్టినది ఒక రోజు, నువ్వు అంటావు కదా, ఎంత మురిసినా మట్టిపాలే, ఎంత మెరిసినా ఉట్టితోలే. కాబట్టి మీరు అమెరికా పోయినా, ఆస్ట్రేలియా పోయినా, ఎన్ని కోట్లు సంపాదించినా చివరికి పోయేది ఈ మట్టిలోనే. ఉన్నన్ని రోజులు నీ కొడుకును చూసుకున్నట్టు, బిడ్డను చూసుకున్నట్టు నీ జిల్లాను కూడా చూసుకోవాలంటున్నా. అదే కంది శ్రీనివాసరెడ్డి అడుగు జాడలో నడవమంటావు. నడిస్తేనే మంచిది. ఆయన దాంట్లో 10% అన్నా సహాయం చేయండి, చేస్తేనే డెవలప్ అవుతుంది నా కోరిక. నీ మనసులో నా మానవత్వమే నిండి ఉన్నదన్నా, నిరంతరం ప్రజల కోసమే పాటు పడతావన్నా. అమ్మో ఉరుకుతుంది. కాంగ్రెస్ కు వ్యతిరేకం, వాళ్ళు చేసే తప్పులకు వ్యతిరేకం, కానీ కంది శ్రీన్ అన్నకు అనుకూలం. 100% అని చెప్పింది. ఎందుకంటే మొదట అడిగి పడేసిండు, మార్పు అన్నారు. ఇక్కడ మార్పు లేదు, పార్టీ పరంగా ఫెయిల్. అందులో ఉన్న ఏ మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ అది ఎందుకో సబ్జెక్టుల మీద ఎవరికి నాటి కనబడతలేదు. వాళ్ళు ఎప్పుడు చూసినా హెలికాప్టరు, కాళేశ్వరము, నిరుద్యోగులు అట్టిగానే